హైదరాబాద్లో గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్లో సిద్ధు రియల జంట ఉంటారు. సిద్ధు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తాడు. రోజూ ఇన్వెస్టర్ మీటింగ్స్, టీమ్ కాల్స్తో ఫుల్ టైం బిజీ ఉంటాడు. రియా ఒక ఫ్యాషన్ బ్లాగర్, ఇన్స్టా రీల్స్తో ఫైర్ బ్రాండ్లా తిరుగుతుంది. లవ్ మ్యారేజ్ అయినా సిద్ధు బిజీ లైఫ్ స్టైల్ వల్ల రియాకి కొంచెం ఒంటరి ఫీలింగ్. ఒకరోజు సాయంత్రం సిద్ధు తన కాలేజ్ ఫ్రెండ్ కార్తీక్ని ఇంటికి తీసుకొచ్చాడు. కార్తీక్ ఒక ఫోటోగ్రాఫర్, ఫుల్ స్వాగ్తో హైదరాబాదీ స్లాంగ్లో మాట్లాడుతూ అమ్మాయిలని కళ్లతోనే ఫ్లాట్ చేసే టైపు. రియా కార్తీక్ని చూసి, ఏంటి బ్రో, నువ్వు ఇంత స్టైలిష్గా ఉంటావని సిద్ధు చెప్పలేదు. నీ ఫొటోస్ చాలా బాగా ఉంటాయంది. అలా చెప్పేప్పుడు ఆమె కళ్లలో కొంచెం కొంటె చూపు ఉంది. కార్తీక్ నవ్వుతూ, అరె భాభీ, నీలాంటి హాట్ అమ్మాయి ముందు నా ఫొటోసేంటి? నీ రీల్స్ చూస్తే ఎవడైనా పడిపోవాల్సిందే అన్నాడు. రియా నవ్వేసింది, కాని లోపల చాలా సంతోషించింది. సిద్ధు ఆ సమయంలో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉండి ఈ సీన్ మిస్ అయ్యాడు. ఆ రాత్రి హైదరాబాద్లో వర్షం గట్టిగా కుమ్మేసింది. రోడ్స్ అన్నీ జలమయం. కార్తీక్ బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయాడు. సిద్ధు కార్తీక్తో, బ్రో, ఈ వర్షంలో నువ్వు ఎక్కడికి వెళ్లలేవుగాని అలా గెస్ట్ రూంలో కూర్చో, నేను కాల్ మాట్లాడివస్తాను అని ఒక రూంలోకి వెళ్లాడు. లివింగ్ రూంలో రియా, కార్తీక్ ఒంటరిగా కూర్చున్నారు. బయట వర్షం సౌండ్తో చల్లని వైబ్, లైట్స్ డిమ్గా ఉన్నాయి. రియా సోఫాలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తోంది. కార్తీక్ ఒక రొమాంటిక్ హిందీ సాంగ్ ప్లే చేసి, భాభీ, ఈ వర్షంలో ఇలాంటి సాంగ్స్ ఫుల్ కిక్ ఇస్తాయి కదా అంటూ ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి, ఈ పాటకు నువ్వు డాన్స్ చేస్తే ఈ నైట్ భలే ఉంటుంది అన్నాడు. రియా నవ్వుతూ, అరె నువ్వు ఫులజోష్లో ఉన్నట్లున్నావ్. డాన్స్ కాదు కాని నీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఒక్కసారి చూపించు. నన్ను కొన్ని ఫోటోలు తీయి అని మత్తుగా అడిగింది. కార్తీక్ కెమెరా తీసి, భాభీ, నీవు ఇలా స్మైల్ ఇస్తే నాలోంటోళ్ళు చూసి తట్టుకోవడం కష్టమన్నాడు. ఆమె సిగ్గుపడుతూ నవ్వింది. ఇక ఫోటో సెషన్ స్టార్ట్ అయ్యింది. ఇద్దరు మాటల్లో పడి కొంచెం దగ్గరైపోయారు. వర్షం సౌండ్లో వాళ్ల మాటలు హీటెక్కాయి. కార్తీక్ రియా చేయి పట్టుకుని, ఈ వర్షం మనల్ని తడమనిచ్చింది కదా, ఇలాంటి రాత్రి జస్ట్ ఒక్కసారే వస్తుంది అని ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాడు. రియా ఒక్క క్షణం ఆలోచించి, అవును బ్రో, తడిసిన బట్టలు ఆరేదాకా వెయిట్ చేయలేం కదా అంది కొంటె నవ్వుతో. ఆ క్షణంలో ఇద్దరూ లైన్ క్రాస్ చేశారు. ఒక డీప్ కిస్. ఆ తర్వాత గెస్ట్ రూంలోకి వెళ్ళిపోయారు. అలా తప్పు జరిగిపోయింది. తెల్లారి వర్షం ఆగింది. కాని రియా, కార్తీక్ మనసులో ఒక గిల్ట్ స్టార్ట్ అయ్యింది. బ్రో, ఇది తప్పు, సిద్ధుకి తెలిస్తే ఇక అంతే అంది రియా. కార్తీక్, అవును భాభీ, నేను కూడా క్యారీ అయిపోయా. ఈ సీక్రెట్ మన మధ్యే ఉండాలి అన్నాడు. ఇద్దరూ దీన్ని దాచిపెట్టాలని డిసైడ్ అయ్యారు. కాని ఆ రాత్రి తర్వాత వాళ్ల మధ్య ఒక అడిక్షన్ స్టార్ట్ అయ్యింది. సిద్ధు ఆఫీస్ ట్రిప్స్లో ఉన్నప్పుడు కార్తీక్ ఫోటోషూట్ అనే సాకుతో ఇంటికి వచ్చేవాడు. రియా, కార్తీక్ రహస్యంగా మళ్లీ మళ్లీ ఆ తప్పు రిపీట్ చేశారు. ఒక్కసారి కాదు, చాలాసార్లు అదే తంతు జరిగింది. రియా లోపల గిల్ట్ ఫీల్ అయినా కార్తీక్తో ఉన్న థ్రిల్ ఆమెని ఆపలేకపోయింది. కార్తీక్ కూడా, భాభీ, ఈ రహస్యం మనమాడే ఆట ఎవడికి తెలీదు అని రియాని కన్విన్స్ చేసేవాడు. కొన్ని వారాలు గడిచాయి. సిద్ధు రియా బిహేవియర్లో చిన్న చిన్న మార్పులు గమనించాడు. రియా ఫోన్ ఎక్కువ స్క్రోల్ చేస్తోంది. కార్తీక్ పేరు తరచు వినిపిస్తోంది. సిద్ధుకు కొంచెం డౌట్ వచ్చింది కాని రియాను డైరెక్ట్గా అడగలేదు. ఒకరోజు సిద్ధు రియా ఫోన్లో ఒక ఎన్క్రిప్టెడ్ చాట్ యాప్ గమనించాడు. రియా మీద అనుమానంతో ఒకరోజు సిద్ధు ట్రిప్లో ఉన్నట్టు నటిస్తూ ఇంటికి సడన్గా వచ్చేశాడు. అప్పుడు కార్తీక్ రియాతో గెస్ట్ రూంలో ఉన్న సీన్ చూసేశాడు. సిద్ధు షాక్లో, ఏంటి రియా ఇది? కార్తీక్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నా నమ్మకాన్ని ఇలా చేశావా అన్నాడు. రియా ఏడుస్తూ, సిద్ధు, నేను తప్పు చేశా. ఆ ఒక్క రాత్రి నుంచి ఈ మాయలో పడిపోయా. సారీ సిద్ధు అంది. కార్తీక్ కూడా, బ్రో, నేను కూడా కంట్రోల్ కోల్పోయా. నీ ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేశా, సారీ అన్నాడు. సిద్ధు కోపంతో, మీరిద్దరూ ఈ దొంగ నాటకమాట ఆడారు. కాని నాకు నిజం తెలిసిపోయింది. రియా, నీవు నా లైఫ్, కాని ఇది నేను మర్చిపోలేను. కార్తీక్, నువ్వు నా లైఫ్ నుంచి అవుట్ అని అరిచాడు. సిద్ధు రియాతో రిలేషన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. రియా గిల్ట్తో సిద్ధుని ఫర్గివ్ చేయమని వేడుకుంది. కాని సిద్ధు, రియా, నీవు నిజమొప్పుకున్నావ్.
కాని ట్రస్ట్ బ్రేక్ అయ్యింది. మనం కొంత టైం సెపరేట్గా ఉండి ఆలోచిద్దాం అని చెప్పాడు. ఇక తన ఈ తప్పు తెలుసుకుని హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాడు. తప్పులు మరియు ఆ తప్పులను దాచే రహస్యాలు ఎంత థ్రిలిచ్చినా అవి సంబంధాలను నాశనం చేస్తాయి. ఒక తప్పు ఒక్కసారి జరిగినా అది తప్పే, రిపీట్ చేస్తే అది జీవితాన్ని బద్దలు చేస్తుంది. ట్రస్ట్, లాయల్టీని ఎప్పుడూ కాపాడుకోవాలి, లేకపోతే జీవితాన్నే కోల్పోతారు.